మనం ఇచ్చే రైతు సోదరులందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు ఉదయం వీడియో పెట్టాను, చూసారు కదా. అక్టోబర్ 1 తారీఖు నాడు మిర్చి ఏసీల కాడ సరుకు అమ్మేశారని చెప్పి ఆందోళన చెందుతున్న రైతులు అని చెప్పి పెట్టాను మీకు వీడియో. అదేవిధంగా అక్కడికి వచ్చిన రైతులందరికీ మన పోలీసులు వాళ్ళు చెప్పారు ఏంటంటే, స్టేషన్కి రండి, మీకు ఉన్న ప్రూఫ్లు తీసుకొని మాట్లాడదామంటే స్టేషన్కి వెళ్ళారండి మన రైతు సోదరులందరూ కూడా. వెళ్తే అక్కడ ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు ఏం చెప్పారంటే, మీ కాడ ప్రూఫ్లు ఉన్న వాళ్ళందరూ కూడా మీ సరుకు మీకు అప్పచెప్తాం, మీ కాడ సరుకు ఏసీలు అమ్మేస్తే వాళ్ళకి సరుకు లేని వాళ్ళకి డబ్బులు కడతాము, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మీరు ఎవరు భయపడద్దు, మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, మీరు ఏ ఇబ్బంది పడద్దు, వాళ్ళు ఏదో తప్పు చేశారని అందరినీ తప్పు పట్టద్దు, ఎవరో కొందరే ఉంటారు అట్లాంటి వాళ్ళు, అందరూ అట్లాంటి వాళ్ళు అనుకోవద్దండి, మీ అందరికీ మీ సరుకు మీకు అప్పచెప్తాం, సరుకు లేని వరకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పి ఇలాగ మంచిగా చెప్పినారు మన పోలీస్ స్టేషన్లో పోలీసులు, ఎస్ఐ గారు, సిఏ గారిని. ఈ విధంగా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసం అయితే ఎంతోమంది బాధపడుతున్నారు. ఇలా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి. మనం మిర్చి రైతు సోదరుల కోసం